నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని ఆమె అనుచరుడు పిఏ శ్రీకాంత్ రెడ్డిని నాదెండ్ల పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పోలీసుల మీద వాగ్దానానికి ఆమె దిగింది తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి ఆయన తరలించిన తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం విడతల రజని పిఏ ఆయన శ్రీకాంత్ రెడ్డి ఆయన ఈరోజు పోలీసులు అంటే నాదెండ్ల పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు సో ఆమె ఆ పోలీసుల్ని అడ్డుకుంటుంది అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని వాళ్ళ మీద వాగ్దానానికి దిగిందమ్మ దీన్ని ఎలా చూడాలి మేడం విడుదల రజని పిఏ ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో ఆయన మీద నాదెళ్ల పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా నిజంగా అసలు ఎలా పట్టుకోవాలి అని పోలీసులు ఆలోచిస్తున్న తరుణంలో సినిమా పక్కి అన్నట్లుగా నిజంగా అక్కడ ఒక నాటకీయ పరిణామాల మధ్య అతను అరెస్ట్ చేయడం జరిగింది ఏ విధంగా అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త వాళ్ళని పరామర్శించడానికి విడుదల రజని వెళ్ళటం ఆవిడతో పాటు ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని సమాచారం పోలీసులకు వెళ్ళటం వెంటనే వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ కారు దగ్గర అతన్ని పగడ్బందీగా పట్టుకోవడం జరిగింది కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఏ విధంగా విడుదల రజని గారు వాగ్వివాదానికి దిగారు పోలీసులతో సుబ్బారాయుడు గారు సిఐ మరి ఆయనతో ఏ విధంగా ఆవిడ దురుసుగా ప్రవర్తిస్తున్నారు మీరు గనక ఇక్కడ అరెస్ట్ని అడ్డుకుంటే మిమ్మల్ని మీద కూడా మేము పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది కేసు ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి మా పని మమ్మల్ని చేయనివ్వండి అని పోలీసులు చెప్తున్న తరుణ చూస్తూ ఉంటే అక్కడ చాలా గందరగోళం సృష్టించారు ఆవిడ మాజీ మంత్రి విడుదల రజని నిజంగా ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి అంటే సోషల్ మీడియాలో ఈ విధమైన పోస్టులు ఎందుకు అలా చేస్తున్నారు మనం గతంలో చెప్పుకున్నాం పదే పదే విడుదల రజని గారు మరి ప్రెస్ మీద ఎందుకు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళని గౌరవిస్తాము మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో రూపం ఆడవాళ్ళని గౌరవించడమేను అదే మా అధ్యాయం అన్నట్లుగా మరి అలాంటి ఆడవాళ్ళని గౌరవించే విధంగా ఉంటే ఈ రోజున చూస్తూ ఉంటే మనం ఒక వీడియో కింద కామెంట్లు చూసినా చాలా భయంకరం జుగుప్సాకరంగా నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళతో మీరు ఇలానే మాట్లాడతారా మీ ఇంట్లో ఆడవాళ్ళతో మీరు ఈ భాషే మాట్లాడతారా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఈ భాష మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఒక తల్లికి పుట్టారు ఒక ఆడమనిషికి భర్తగా ఉన్నారు అదేవిధంగా మీకు ఆడపిల్లలు ఉంటే ఆ పిల్లలకు తండ్రిగా ఉన్నారు మరి ఒక తోడబుట్టిన మనిషి ఉంటే ఆవిడకి చెల్లెలుగా ఉంటున్నారు ఇన్ని విధాలుగా మీరు ఉంటూ ఇట్లాంటి భయంకరమైన పోస్టులు ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే మిమ్మల్ని మీరు దిగజార్చుకునే విధంగా ఎవరైనా సరే ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత విమర్శలు ఉంటాయి దానికి ఎదురుగా మీరు విమర్శించండి అక్కడ మంచా చెడ మంచి అయితే మంచి చెప్దాం చెడైతే చెడు చెప్దాం అంతేగాని మీరు ఎవరైతే ఈ పోస్టులు పెట్టినప్పుడు ఏదైనా ఒక పోస్టుకు సంబంధించి కానీ అదేవిధంగా పార్టీ నుంచి వాళ్ళు వాయిస్ ఇస్తున్నప్పుడు కానీ దాని కింద కామెంట్లు చూస్తే భయంకరంగా ఉంటున్నాయి ఖచ్చితంగా ఈ రోజున దాని మీద కూడా ఒక సర్వే జరుగుతుంది ఎవరైతే టీడీపీ గవర్నమెంటా అది లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ అని కాదు అక్కడ ఎవరైనా సరే ఆ కింద పోస్టులు ఎవరైనా సరే భయంకరంగా ఆడవాళ్ళు దూషిస్తూ పోస్టులు పెడితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఐడి ఎవరిదుందో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒక టీం అయితే రెడీ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టాల్సిందే ముఖ్యంగా ఎవరైతే ఈ విడుదల రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో ఇతను చేసింది ఏంటి ఈ విధంగా భయంకరమైన పోస్టులు పెట్టడం అదేవిధంగా మనం చూస్తే ఈవిడ మీద అంతకుముందు అరెస్టులు వచ్చినప్పుడు ఈవిడేం మాట్లాడారు ఈవిడేం మాట్లాడుతుందంటే నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని అన్నారు ఓకే మీరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా మీకేమైనా అగౌరవం కలిగిందా లేదు కదా మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మీరు ఏదైతే క్రషింగ్కి సంబంధించి వాళ్ళ దగ్గర స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర ఏ విధంగా డబ్బులు తీసుకున్నారో అడ్డగోలుగా దానికి సంబంధించి పోలీస్ ఆఫీసర్ పల్లె జాషువా గారే నిలువెత్తు సాక్ష్యం మరి ఆయనే ఒప్పుకున్నారు మరి మేము ఏ విధంగా వాళ్ళ మీదకు దురుసుగా ప్రవర్తించాం ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులు గురి చేసాం ఏ విధంగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎన్ని కోట్ల రూపాయలు మేము దండుకున్నామని అక్షరాల 2,20,00,000 రూపాయలు వీళ్ళ పిఏ ఒక 10 లక్షలు జాషువా ఒక 10 లక్షలు ఈవిడ ఒక 2 కోట్లు మరి ఇవన్నీ చూస్తే మనం చూస్తే వీళ్ళ మరిదిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒక్కొక్కటిగా వెలుగు వస్తున్నప్పుడు వీళ్ళు కులాలను ఎందుకు తీసుకొస్తున్నారు బీసీ మహిళగా మీరు బీసీ సామాజిక వర్గానికి ఏం చేశారు ఈ రోజున బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా కూడా అయ్యన పాత్రుని గారిని చూసాం గౌరవంగా ఉన్నారు అచ్చెన్నారాయణ గారిని చూసాం గౌరవమైన హోదాలో ఉన్నారు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పెద్దపీట వేస్తుంది మరి అదేవిధంగా చూస్తే గతంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్లకు సంబంధించిన దేవేంద్ర గౌడ్
ఆ అబ్బాయిని ఏం చేశారు వీళ్ళు అంటే పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా సజీవ దహనం చేస్తే ఈవిడేం మాట్లాడింది? ఆ రోజు ఏదన్నా మాట్లాడింది అతని గురించి? ఏదన్నా వెళ్ళి వాళ్ళని పరామర్శించా? మరి బీసీ మహిళగా బీసీ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? ఈ రోజున బీసీ సామాజిక వర్గానికి చెప్తున్నారు మేము ఇట్లాంటి పనులు చేయము, మేము గౌరవంగా ఉంటాం, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం, అదేవిధంగా 10 మందికి సహాయం చేసే గుణమే మాకు ఉండిద్దని. అదేవిధంగా మొన్న చూస్తే ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళం, బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఆయన వెళ్ళినప్పుడు ఆయన గురించి కొన్ని వీడియోస్ పోస్ట్ అయినప్పుడు ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మరి అతను ఏ విధంగా 420 కేసు బనాయించి ఒక ఐపీఎస్ డీజీపీ హోదాలో ఉన్నవాళ్ళు మరి దేనికి అతను మరి జైల్లో ఉన్నాడు అని అంటే అతను పరామర్శించడానికి వెళ్ళిన ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి అందరం వీడియోలు చేసాం. అంటే ఏంటి సామాజిక స్పృహ అనేది ఒకటి కావాలి అని. అప్పుడు దాని కింద వచ్చిన కామెంట్స్ మనం చూసుకుంటే బ్రాహ్మణుడికి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఏమని పోస్ట్ చేశారంటే నిజమైన బ్రాహ్మణ కులస్తులు ఎలా ఉంటారు, నిజమైన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ విధంగా సొసైటీలో వాళ్ళ ఇది ఉండిద్ది, వాళ్ళు ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు అనేది వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ విధంగా మేము ఉంటాము, ఈ విధంగా మేము గౌరవప్రదంగా ఉంటాము, ఈ విధంగా ప్రజలకు సేవ చేసే భావంతో ఉంటాం, లేకపోతే అర్చకులుగా ఉంటాము, లేకపోతే పూజారులుగా ఉంటాం, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కులాలు మతాలు ఎంటర్ చేయకుండా ఫస్ట్ మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తే నేను బీసీ మహిళనా లేకపోతే ఎస్సీ మహిళ, ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాన్ని మనం చూస్తే కావలి గ్రీష్మ గారు, మరి ఆ అమ్మాయి ఏ విధంగా ఈ రోజున ఎమ్మెల్సీ పదవిలో ఈ మొన్నే ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. చాలా గౌరవంగా మరి పెద్దపేట వేసింది టీడీపీ గవర్నమెంట్. అలాగే వాళ్ళ తల్లి గారు గౌరవ స్పీకర్గా ఆ రోజుల్లో ఆవిడ కంచు కంఠంతో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత గౌరవంగా ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎవరైతే అంతకుముందు మనం ఇక్కడ ఒక గౌరవనీయ అప్పట్లో టీడీపీ గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు బాలయోగ్ గారిని ఏ విధంగా మంచి హుందాతనంగా ఎలా గౌరవ సభలో కూర్చోబెట్టారు అంటే ఆయన పేరు మీద ఇక్కడ స్టేడియం కట్టేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ సామాజిక వర్గానికి ఏ విధంగా పెద్దపీట వేస్తారనేది చూస్తుంటే మరి ఈవిడ నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను నా మీద కేసులు పెడుతున్నారు అంటంలో ఏమాత్రం అర్థం లేదనేది ఈ రోజున అందరూ చెప్పుకుంటున్న విషయం. అదేవిధంగా ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. అది ఎవరైనా సరే ఈ రోజున ఆవిడ ఏ విధంగా అడ్డుకుంటున్నారు పోలీసుల్ని అంటే నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకలాగా వేరొకరి దగ్గరకు వెళ్ళేటప్పటికి ఇంకోలాగా. అదేవిధంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారు. మరి అదేవిధంగా చూసుకుంటే మరి రైతులకు చెందాల్సిన డబ్బులు మరి అవన్నీ కూడా ఈవిడ ఎంత వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందంటే ఎన్నో ఎలిగేషన్స్ మనం చూస్తూ వచ్చాం. ఒక్కొక్కటిగా అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం గెలుస్తుంది. ఇట్లా తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసింది అనేది మనకు ఈరోజు తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం.